ఒకప్పుడు నన్ను అభిమానించే ఆటో డ్రైవర్ జీకే నీలో లేడు. నువ్వు అవునన్నా కాదన్నా నా ప్రేమ నీకే, ఈ జీవితం నీదే. నా కొడుకు నన్ను పురుగును చూసినట్టు చూస్తున్నాడు. ఇది నీకు సంతోషమా? రండి నాన్న. నేను రాలేను, రాను కూడా. చేయాల్సిన అవమానం చేసి ఈ రోజు క్షమించండి నాన్న అంటే ఎలా సరిపోతుంది? కారు ఆపితే పీక తెగిపోతుంది. పోనీ రైట్ తీసుకో. పోనీ రాఘవ, ఏంటిది? ఏంటో చెబుతా. నిన్నటిదాకా నాతో తిరిగి నేను చెప్పినట్లు చేసావు. ఇప్పుడు నీ పేరెంట్స్ ఎక్కువైపోయారా నీకు? అప్పటికి నువ్వేంటో నాకు తెలీదు, అందుకే నువ్వు చెప్పినట్టు ఆడాను. ఇప్పుడు అర్థమైందిగా నేనేంటో. నిన్న అసలు ఏమీ చేయకుండా వదిలేసాను చూడు, అదే నేను చేసిన తప్పు. ఆ తప్పు ఇప్పుడు సరిదిద్దుకుంటాను. కొనే చూడు రాఘవ, నేను మాట వినకుండా ఉన్న రోజుల్లోనే మా అన్నయ్య నిన్ను వదలలేదు. ఇప్పుడు నువ్వు నన్ను ఏదైనా చేసావని తెలిసిందో మా అన్నయ్య నిన్ను ప్రాణాలతో వదలడు. మర్యాదగా చెప్తున్నాను, నీ దారిలో నువ్వు వెళ్ళిపో. అవును, మీ అన్న పెద్ద హీరో, మరి వాడికంత సీన్ లేదు. మరి ఓవర్ యాక్షన్ చేసి వాడిని పెద్ద హీరోని చేస్తున్నారు. వాడు నన్ను ఏమీ చేయలేడు. వాడిని నిన్ను కలిపాడిస్తాను. పోనీ స్ట్రైట్ గా పోనీ. స్ట్రైట్ గా పోనీ. రైట్కి ఎందుకో? రైట్కి ఎందుకో? నీకే చెప్పేది. ఏంటి ఇక్కడ ఆపావు? పోనీ. ఇది డెడ్ ఎండ్, ఎక్కడికి వెళ్ళను? రేయ్ రాఘవ, మర్యాదగా వచ్చి లొంగిపో. అన్నయ్య, రేయ్, నువ్వు ఎటు తప్పించుకొని పోలేవు. ఇది నీకు గోల్డెన్ ఛాన్స్. నా చెల్లెలకి నువ్వేంటో తెలియకపోతే నిర్దాక్షిణ్యంగా చంపేసేవాణ్ణి. ఇప్పుడు అవసరం లేదు, అందుకే గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నాను. లొంగిపో. ఎక్కువసేపు ఆలోచించకో. నాకు టైం వేస్ట్ చేసే వాళ్ళంటే పరమ చిరాకు. నీకు కరెక్ట్గా 5 సెకండ్స్ టైం ఇస్తున్నాను. 1 1 2 2 3 రేయ్, ఇప్పుడు అర్థమైందా హీరో ఎవరో? పదరా, పద.
ఆగు సంధ్య, నేను వస్తున్నాను. సంధ్య ఆగు. దేవుడా, నేనెవరికంటే అయితే పడకూడదనుకున్నాను వాళ్ళకంటే పడ్డాను. అమ్మకు దొరకకుండా నన్ను కాపాడు. ఆగు సంధ్య. సంధ్య ఆగు సంధ్య. సంధ్య, డ్రైవర్ కారాపు. సంధ్య, ఏంటి రోడ్డు మీద అలా పరిగెత్తుతున్నావు? రా, కారెక్కు. సంధ్య ఆగు. డ్రైవర్ పోనీ. సంధ్య ఆగు. అమ్మా సంధ్య. ఏమైంది దీనికి? ఎందుకిలా తప్పించుకుని తిరుగుతుంది? అసలు రోడ్డు మీద పరుగులేంటి? నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? నువ్వు మామూలుగా ఉన్నాననుకుంటున్నావా? నువ్వు ప్రెగ్నెంట్వి. ఆ విషయం గుర్తుందా? ఓ, అబార్షన్ కావటానికి ఇదో మార్గం అనుకుంటున్నావా? అలా జరిగితే నీకు చాలా ప్రమాదం తెలుసా? నీకు అబార్షన్ కావాలనుకుంటే హాస్పిటల్కి రా, నేనే చేస్తాను. అంతేకాని ఇలా... లేదు డాక్టర్, నాకు ఈ బిడ్డ కావాలి. వాట్? పెళ్లి కాకుండానే బిడ్డను కంటావా? పుట్టబోయేది మా అమ్మ. పుట్టుకతోనే మా అమ్మని పోగొట్టుకున్నాను. నాకు అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆ అమ్మే నా కడుపున తొలిబిడ్డగా పుడతానన్నదట. అందుకే ఈ బిడ్డను నేను చంపుకోను. మరి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయగలవా? మా అమ్మ కంటే ఏ ప్రాబ్లం నాకు పెద్దది కాదు. కానీ నువ్వు ఇలా బిహేవ్ చేస్తే ఆ బిడ్డ నిలవడం చాలా కష్టం తెలుసా? 3వ నెల వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద అలా నీ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తడం, ఎండకు ఎక్స్పోజ్ అవ్వడం, బరువైన పనులు చేయటం అవాయిడ్ చేయాలి. అనుకోకుండా అలా చేయాల్సొచ్చింది డాక్టర్. అలా అయితే 50-50 ఛాన్సెసే ఉంటాయి. లేదు డాక్టర్, ఎలాగైనా మా అమ్మ నాకు కావాలి. కావాలి అంటే ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి. అలాగే డాక్టర్. ఇంకోసారి చెప్తున్నాను, నువ్వు పూర్తిగా మెంటల్గా ప్రిపేర్ అయితేనే ఈ బిడ్డను కనాలి. లేదు డాక్టర్, నేను కంటాను. సరే, ఇదిగో ఈ మందులు తెప్పించుకొని వాడు. నీకే అవసరం వచ్చినా నాకు కాల్ చెయ్యి. దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్.
ఇక నేను బయలుదేరుతాను. మరి మీ ఫీజు డాక్టర్? తర్వాత తీసుకుంటానులే. నువ్వు రాకూడదు. నువ్వు ప్రెగ్నెంట్ కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. టేక్ కేర్. బాయ్. అమ్మా, నువ్వు నిజంగానే నా కడుపున పుడతావు కదూ? సంజయ్ చేసిన మోసానికి చచ్చిపోదాం అనుకున్నాను. నువ్వు నా కడుపున పడ్డావని తెలిసాక నీకోసమే బతకాలనుందమ్మా. సంధ్యా, సంధ్యా, అమ్మా సంధ్యా. మందులు తీసుకురావాలేమో, తీసుకొస్తే పోలా? ఎందుకు ఇక్కడ కట్టేసావు? లొంగిపోయాను కదా, కోర్టుకు సబ్మిట్ చేయి. రేయ్, నిన్ను ఎక్కడికి తీసుకొని పోవాలో నాకు బాగా తెలుసురా. అయినా నువ్వు చెప్పినట్లు నేనెందుకు చేస్తాను రా? అసలు నీకేం కావాలి? నన్ను ఎందుకు ఇక్కడ దాచిపెట్టావు? చెప్తా. ఇప్పుడు నువ్వు లొంగిపోయావని కోర్టుకు తీసుకెళ్ళాననుకో, ఏం చేస్తారు? మళ్ళీ జైల్లో వేస్తారు. నీ బాబుకున్న ఇన్ఫ్లుయెన్స్తో నీకు బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకొని వెళ్తాడు. రేయ్, నిన్నంత హ్యాపీగా ఎలా ఉంచుతాననుకున్నావురా? నువ్వు చేసిన నేరాలు, నీ బాబు చేసిన దుర్మార్గాలు అన్నీ బయట పెట్టించి నీ అంతు చూడకుండా ఎలా వదులుతారనుకుంటున్నావు? అందుకని ఏం చేస్తావు? నువ్వు చేసిన జంట మర్డర్ల సంగతి, నీ బాబు చేసిన దుర్మార్గాలు, మా తాతయ్యని చంపిన విషయాలన్నీ అన్నీ ఒప్పుకుంటూ వాంగ్మూలం ఇవ్వాలి. అది రికార్డ్ చేసిన తర్వాత నువ్వు లొంగిపోయావని కోర్టుకు సబ్మిట్ చేస్తాను. ఈలోగా తప్పించుకోవాలని చూసావనుకో, తెలుసుగా నీ మీద షూట్ అట్ సైట్ వారెంట్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని నిన్ను, నీకు హెల్ప్ చేయబోయాడని నీ బాబుని కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తా. మా డాడీ గురించి చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. నేను ఎక్కడున్నానో తెలుసుకుంటాడు, నన్ను విడిపించి తీసుకుని వెళ్తాడు. అవునా? అయితే విడిపించుకు తీసుకెళ్ళమను. నిజాలు ఒప్పుకునే వరకు నిన్ను ఎవరు కాపాడతారో అది చూస్తాను.
ఏయ్! ఏమిట్రా ఇది? నువ్వు చేస్తుంది చట్టవిరుద్ధం తెలుసా? తెలుసు బాబాయ్. అంటే తెలిసి ఇదంతా చేస్తున్నావా? నువ్వు ఇలా వాడిని దాచిపెట్టావని తెలిస్తే నీ ఉద్యోగం పోతుంది. నాకు ఉద్యోగం ముఖ్యం అనుకుంటే నేను ఏదీ చేయలేను బాబాయ్. మా తాతయ్యను అతి దారుణంగా చంపారు. వీళ్ళ అంతు చూడ్డానికి నా జాబే అడ్డమైతే అది నాకు అవసరం లేదు బాబాయ్. వీళ్ళు చేసిన పాపాలు ఒక్కటి కాదు బాబాయ్, చాలా ఉన్నాయి. అవన్నీ నిరూపించాలంటే చట్టపరంగా వీలు కాదు. నా పద్ధతే కరెక్ట్. జీకే, నా మాట వినరా. నీ భవిష్యత్ నాశనం అయిపోతుంది. అంటే మా తాతను చంపిన వాళ్ళని వదిలేయాలా బాబాయ్? నా చెల్లెల జీవితం నాశనం చేయాలని చూశారు. మా అమ్మని చంపాలని చూశారు బాబాయ్. నేనింకా మానవత్వపు విలువల్ని పాటించాను కాబట్టి వీడింకా మిగిలాడు. లేకుంటే నా చేతిలో ఎప్పుడో చచ్చేవాడు. చట్టపరంగా శిక్షించాలని ఈ డెసిషన్ తీసుకున్నాను. లేదంటే వీడు చచ్చి చాలా కాలం అయ్యేది. దయచేసి వీడి సంగతి నాకు వదిలేయండి బాబాయ్, ప్లీజ్ బాబాయ్. కానీ ఆ సముద్రాన్ని తక్కువ అంచనా వేయకురా. రేపు నీకు నీ కుటుంబానికి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. వాడి మొహం బాబాయ్, నేను చూసుకుంటాను కదా. రండి బాబాయ్. ఈ మందులేవండి. సార్, ఈ ప్రిస్క్రిప్షన్లో 2-3 మందులు లేవు సార్. సాయంత్రం వస్తాయి. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేళ్ళండి, రాగానే ఫోన్ చేస్తాను. మళ్ళీ ఎక్కడొస్తానులేండి, ఇంకో షాప్లో తీసుకుంటానులేండి. ఇవి చుట్టుపక్కల ఎక్కడ దొరకవు సార్. ఒకవేళ ఇచ్చినా వేరే కంపెనీ ఇస్తారు. ప్రెగ్నెంట్ లేడీస్కి అలా ఏవి పడితే అవి వేయకూడదు సార్. డాక్టర్ రాసినవే వేయాలి. ఏంటి మీరనేది? ఇవి ప్రెగ్నెంట్ లేడీకి రాసిచ్చినవా? అవును సార్, ఇదిగోండి గైనకాలజిస్ట్ రాసినవే. ఇవి కొంచెం కాస్ట్లీ అయినా మంచి మందులు రాసింది సార్. డిస్ట్రిబ్యూటర్ని అడిగి నేను తెప్పిస్తానులేండి. ఎంతండి? 500 సార్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ సార్. ప్రెగ్నెంట్ లేడీస్కి అలా ఏవి పడితే అవి వేయకూడదు సార్. డాక్టర్ రాసినవే వేయాలి. అవును సార్, ఇదిగోండి గైనకాలజిస్ట్ రాసినవే. ఇవి కొంచెం కాస్ట్లీ అయినా మంచి మందులు రాసింది సార్.